అమ్మ మినప సున్నుండలు తయారు చేసిందండి. మీకు చూపిద్దాము అనేసి వీడియో తీశాను. కావాల్సినవి కేజీ మినపప్పు, చిన్న గ్లాసు శనగపప్పు, అలాగే చిన్న గ్లాసు బియ్యం. కొంచెం కొంచెంగా కడాయిలో కొన్ని మినప గుళ్ళు వేసుకొని ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోండి. తర్వాత శనగపప్పును కూడా వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత బియ్యాన్ని కూడా వేసుకొని వైట్గా ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక పళ్ళెంలో తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా మనం వేయించినవి తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ మనకి పిండి టెక్స్చర్ ఎలా ఉండాలంటే అక్కడక్కడ కొంచెం లైట్గా రవ్వ తగులుతున్నట్టుగా ఉండాలి. ఇక్కడ మనం కేజీ మినపగుళ్ళకి 3/4 కేజీ పైన బెల్లాన్ని తీసుకున్నాం. మనం మిక్సీ పట్టుకున్న పిండిలో కొంచెం కొంచెంగా బెల్లాన్ని వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. అది మనకి చూపించిన విధంగా ఉండాలి. తర్వాత 1/2 లీటర్ గీని తీసుకుని దాన్ని కూడా వేడి చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుని ఉండలు చుట్టేసుకోవడమే. ఇక్కడ మనం మినపప్పు వేయించేటప్పుడు శనగపప్పు అలాగే బియ్యం ఎందుకు వేసామంటే సున్నుండలు మనకి నోటికి అంటకుండా టేస్టీగా రావడం కోసం వేసాం అన్నమాట. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.